Hi dear all lovely people. మీ అందరూ నా ఛానల్స్ అప్డేట్స్ కావాలా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి నా ఛానల్. ఇలా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ బెల్ ఉంది కదా, ఈ బెల్ని రింగ్ చేసేయండి నా నోటిఫికేషన్స్ అని మీ మొబైల్లో. ఇంకొక 2 మూవీస్ ఒప్పుకున్నాను. అలానే ఒప్పుకుంటే అవి కూడా ఒక 50% 40% షూటింగ్ జరిగాయి, ఆగిపోయాయి. నాకేమో ఇంకా పిచ్చెక్కేసింది అప్పటికే. బట్ సార్తో మాట్లాడినాక కొంచెం రిలీఫ్, 70% రిలీఫ్ అయ్యాను. డౌటెడ్గానే ఒప్పుకున్నాను అది. ఆ రోజు కొంచెం సరిగ్గా పడుకోలేదు, నిద్రపోలేదు. లేదు సార్, కొంచెం అంటే ఇంకా డిస్కషన్ జరుగుతుంది. దేని గురించి సార్ అదన్నా చెప్పండి, కొంచెం నాకు టెన్షన్గా ఉందంటే, లేదు సార్ అసలు షూటింగ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు అని చెప్పి ఆయన అంటున్నాడు. సరే అని చెప్పేసి టైం పెట్టేసా. ఇంకా నాకు ఫుల్ హ్యాపీ అప్పుడు. అమ్మయ్యా చాలు దేవుడా, ఇదన్నా నాకు దారి ఇచ్చేసావు, నేను దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటా అని చెప్పి హ్యాపీగా ఫస్ట్ స్వీట్ బాక్స్ తీసేసుకొని సార్ దగ్గరికి వచ్చాను. అసలు మామూలు కాదు. ఇంకా అక్కడి నుంచి నేను ఫిక్స్ అయిపోయాను, మూవీస్ వద్దు. అక్కడున్న క్రౌడ్ని చూసి ఇది మన సీరియల్కి వచ్చారా అనేది నాకు డౌట్. అప్పటివరకు సీరియల్కి ఇంత రెస్పాన్స్ ఉందా అసలు నాకు తెలియదు అప్పటికి. దీన్ని కొంచెం జాగ్రత్తగా చేద్దాం అనుకున్న లోపల నేను సీరియల్స్లో బిజీ అయిపోయాను. డైరెక్టర్ డిస్ట్రిబ్యూటర్ మాట విన్నాడు, వాళ్ళు ఇంకా చేసి ఆ పెద్ద సినిమా రిలీజ్ రోజే రిలీజ్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్ దిస్ ఫ్రైడే. అండ్ ఈరోజు నా హ్యాంగ్అవుట్లో ఎవరు వస్తున్నారు, ఎవరిని చేయబోతున్నాను? ఎస్, వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్స్ హీరో ఫ్రమ్ జీ తెలుగు. ఇదివరకు మనకి మంగమ్మ గారి మనవడు అనగానే నందమూరి బాలకృష్ణ గారు గుర్తుకొచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పేరు చెప్తే రీసెంట్గా ఎవరు గుర్తొస్తున్నారు? మన ఆర్టిస్ట్ మధు. మంగమ్మ గారి సీరియల్తో మనందరికీ దగ్గరైన మధు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అసలు మధు గురించి మీకేం తెలుసు, నాకేం తెలుసు? నాకు నిజంగా అయితే ఏమీ తెలియదు. ఈరోజే చాలా రోజుల తర్వాత మీట్ అవ్వబోతున్నాను. అండ్ ఆయన గురించి నేను కూడా మీతో పాటు తెలుసుకోబోతున్నాను. ఇఫ్ యూ ఆల్ ఆర్ ఎక్సైటెడ్, నేను కూడా సో మచ్ ఎక్సైటెడ్ టు నో అబౌట్ హిమ్. లెట్స్ ఆస్క్ హిమ్ అండ్ నో అబౌట్ హిమ్. హాయ్ మధు, వెల్కమ్. హాయ్ అండి, సూపర్. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. దేనికి? ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, మంచి వ్యూస్ వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. సో యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ మంగమ్మ గారి టీవీ. దానికి ముందు సినిమాలు చేశారు కదా? యా, మూవీస్ చేశాను. ఓకే, ఎలా స్టార్ట్ అయింది ఇండస్ట్రీ? యాక్చువల్గా నేను బీటెక్ చేశాను. బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత యూఎస్ ప్రాసెసింగ్ పెట్టుకున్నాను. ఆ టైంలో యంగ్ ఇండియా ఆడిషన్స్ జరుగుతున్నాయి. మ్యాగజైన్లో చూశాను, నేను చూసి ఫొటోస్ పంపించాను. యంగ్ ఇండియాకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దాసర్ గారు. అయితే వెళ్తే అక్కడ చాలామంది ఉన్నారు. నేను ఏదో రాయేసాను అలా. కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మూవీలో చేశాను. అలా తర్వాత ఆఫర్స్ వచ్చాయి ఆ మూవీ వల్ల. అది చేసుకుంటూ వచ్చా సెలెక్టివ్గా. ఫస్ట్ సీరియల్ వచ్చి మంగమ్మ గారి మనవరాలు. ఓకే, ఎందుకు అలా మూవీస్ నుంచి సీరియల్కి జంప్ అయ్యారు? ఫస్ట్ మూవీ ఇది దాసర్ గారిది కాబట్టి ఆగలేదు, ఎక్కడ బాగా జరిగింది, సక్సెస్ఫుల్గా రిలీజ్ అయింది. ఏంటి సినిమా పేరు? యంగ్ ఇండియా. యంగ్ ఇండియా, ఓకే. అది రిలీజ్ అయింది. దాని తర్వాత తమిళ్లో కోడి రామకృష్ణ గారి తమ్ముడు కొడుకు అండ్ నేను వన్ ఆఫ్ ద లీడ్. నేను దాంట్లో తమిళ్లో ఆఫర్ వస్తే చేశాను నేను. అది కూడా యంగ్ ఇండియా ద్వారానే. అది ఒకటి చేశాను మూవీ. దాని తర్వాత ఇక్కడ వచ్చాక 2-3 మూవీస్ వచ్చాయి. అవి కూడా కొంచెం మంచి స్టోరీ వెతుక్కొని, అంటే మన చేతిలో ఆఫర్స్ ఉన్నాయి అప్పుడు, సెలెక్టివ్గానే అది చేశాను. బట్ అందులో 2 రిలీజ్ అయ్యాయి. ఇంకొకటి ఏంటంటే మంచి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అది, వ్యూహం అని రాజమౌళి గారి దగ్గర అసోసియేట్గా చేశాడు పునీత్. ఆయన యమదొంగ వరకు చేశారు. ఆయన డైరెక్షన్లోనే మూవీ 3 లాంగ్వేజెస్ మూవీ ఒకటి ప్లాన్ చేశారు. అది ఒక 60% కంప్లీట్ అయిన మూవీ. మైసూర్లో చేశాము. తర్వాత అది ఏదో ప్రొడ్యూసర్ కొంచెం ప్రాబ్లం అయింది, బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ అవ్వడం వల్ల అది అలా ఆగిపోయింది. ఆయన ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాడు అది చేద్దామని. దాని తర్వాతకి
ఇంకొక 2 మూవీస్ ఒప్పుకున్నాను అలానే. ఒప్పుకుంటే అవి కూడా ఒక 50% 40% షూటింగ్ జరిగాయి, ఆగిపోయాయి. నాకేమో ఇంకా పిచ్చెక్కేసింది అప్పటికే. షూటింగ్స్ ఇదంతా అలవాటైపోయి స్టడీ కూడా ఇంకా అప్పటికే బీటెక్ అయిపోయింది. ఇంకా స్టడీ వదిలేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇదే ఇంకా బేస్డ్గా ఉండి చేసుకుంటున్నాను. ఇలా జరుగుతుంది అనేది నాకు తెలియదు అసలు. అంటే కంప్లీట్గా షూట్ అయిపోయి కంప్లీట్ అయ్యి రిలీజ్ అయ్యి అదొక వ్యూలోనే ఉన్నాను నేను అంతే. దాని తర్వాత అలా ఆగిపోవడం నేను డిస్టర్బ్ అయ్యాను. కొంచెం డిస్టర్బ్ అయ్యి తర్వాత కొంచెం ఇలా ఇంకా ఎప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు, మళ్ళీ ఎప్పుడు షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఇదే ఇంకా వెయిటింగ్. ఇంకా చిన్న మూవీస్ వచ్చాయి తర్వాత మళ్ళీ అవి ఒప్పుకోవడానికి కూడా మనసు రాలేదు. ఎందుకంటే నాకు ఓపెనింగ్స్ జరిగాయి కొన్ని, మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ కాలేదు. అవి వేరే కారణాలు అసలు నాకు అంటే తెలియదు. అవి వినడానికి కూడా నాకు అప్పుడు అంత మనసు రాలేదు. ఇంకా తర్వాత మమ్మీ సీరియల్స్ బాగా చూసేది చిన్నప్పటి నుండి. మీ సీరియల్, కలవారి కోడలు, అలాంటి పెళ్ళినాటి ప్రమాణాలు అప్పటికే బాగా హిట్ అయిన సీరియల్స్ కదా అవి, అప్పుడు జరుగుతున్నాయి. మమ్మీ చూసేది. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంటికి రాగానే స్కూలింగ్, కాలేజ్ అంతా ఎప్పుడు ఇంటికి వచ్చినా మమ్మీ సీరియల్సే. ఇంకా సీరియల్స్కి మెల్లగా మమ్మీ ద్వారా డైవర్ట్ అయ్యాను. ఎలా చేద్దామని చెప్పేసి ఆలోచించాను. అంటే షూటింగ్స్ ఉండాలి, బిజీగా ఉండాలి. సీరియల్స్ చూస్తే మంచి పేరు వస్తున్నాయి, అందరికీ బాగుంటుంది. సీరియల్స్ చేస్తే తప్పేముంది, మమ్మీ కూడా అదే మాట అంది. ఎందుకు అనవసరంగా అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఎంకరేజింగ్ టైపే, కానీ పేరెంట్స్ ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయలేదు. ఇంకా మూవీస్ వస్తాయి వాడు చేస్తాడు అని నా మీద నమ్మకం ఉంది వాళ్ళకి, ఫాదర్కి కానీ మదర్కి కానీ. బట్ ఏంటంటే నేను వెయిటింగ్ పీరియడ్లో నేనేమన్నా ఆలోచిస్తానేమో, లేకపోతే ఇంకా ఎందుకు వాడికి టైం వేస్ట్ ఉంది కదా, ఏదో ఒకటి సీరియల్స్ అయితే వస్తే చేస్తాడు కదా అని చెప్పి వాళ్ళు కూడా నాకు సజెస్ట్ చేశారు. ఆ టైంలో నాకు ది బెస్ట్ అనిపించింది సీరియల్స్లో యాటగారు. నేను ఆయనని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు పెళ్ళినాటి ప్రమాణాలు షూటింగ్ జరుగుతుంది మణికొండ డాగ్ హౌస్లో. నేను అక్కడికి వచ్చాను మా ఫాదర్తో. వచ్చి సార్ని కలవడం, అప్పుడే అంటే అంతకుముందు ఫోన్లో మాట్లాడాను, ఫోన్ నెంబర్ తీసుకున్నాను ఒక మేనేజర్ ద్వారా. అప్పుడు డైరెక్ట్ వచ్చి మాట్లాడాను. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను ఇంకా అప్పటి నుంచి ఇలానే ఉంటారు కావచ్చు సీరియల్ ఇండస్ట్రీలో కూడా, పాజిటివ్గా ఉన్నారు అందరు అని చెప్పేసి అనుకున్నాను నేను. సార్ మంచిగా రిసీవ్ చేసుకొని బాగా చెప్పారు. ఇలా చెప్పాను నేను ఎక్స్పీరియన్స్ అంతా, ఇలా జరిగింది సార్ అది అంటే. అప్పుడు మా ఫాదర్ కూడా ఉన్నారు పక్కన, చెప్పారు మా ఫాదర్ కూడా. బాగా పిచ్చి సార్, నేను ఒకటే చెప్పాను యాట గారికి, నాకు బాగా పిచ్చి సార్ షూటింగ్స్ ఇవంతా పిచ్చెక్కిపోయింది, ఇస్తే మట్టికి తిరిగి చూడకుండా బాగా చేస్తాను నేను, నైటా డేనా ఇంకేం అడగను, బట్ నాకు మాత్రం ఒక మంచి చాయిస్ ఇవ్వండి, దాని ద్వారా నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి ఆయనకు నమ్మకం చెప్పాను. నమ్మకంగా ఆయన నమ్మారు, నన్ను నమ్మి చెప్పారు. అప్పుడే ఈటీవీలో చిలక గోరింక అని చెప్పేసి సార్ ఏదో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కదా, అప్పుడు నాకు చెప్పారు అది, దాంట్లో నువ్వే హీరో, నువ్వే చేద్దు, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేద్దాం మనం ఈటీవీలో అనుకుంటున్నాను అని చెప్పి అన్నారు నాతో. ఓకే థ్యాంక్ యూ సార్ అని చెప్పి అక్కడ కొంచెం షూటింగ్ అదంతా చూశాను. ఈ సీరియల్ షూటింగ్ కూడా ఒకసారి అలవాటు కావాలి కదా, అప్పుడు చూశాను. సార్ది ఎలా ఉందంటే అట్టిపండు ఒలిచిపెట్టినట్టుంది డైరెక్షన్. నాకెందుకో మూవీ లాగానే అనిపించేసింది. ప్రాంప్టింగ్ అది ఒక్కటి కొత్తగా అనిపించింది, ప్రాంప్టింగ్ ఒకటి. బట్ అది కూడా సార్తో అడిగితే చెప్పారు, నీకు తర్వాత అది కూడా అలవాటు అయిపోద్ది, ప్రాంప్టింగ్ లేకుండా నువ్వు కూడా ఉండలేవు, అప్పుడు అలా అయిపోతావు అని చెప్పి ఆయన అన్నారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ సార్కి కాల్ చేసి కలిశాను ఒక 1 month తర్వాత. ఎంతవరకు వచ్చింది సార్ మన ప్రాజెక్ట్ అది అని చెప్పి కలిశాను, ఆఫీస్కి వచ్చి కలిశాను. అప్పుడు చెప్పారు, కొంచెంసేపు కూర్చొని మాట్లాడారు. ఇదే మంచి ప్రాజెక్టే చేద్దామని చెప్పి ప్లానింగ్లో ఉన్నాం మనం, వేరే నువ్వు ఏదైనా చేస్తే బాగుండదు, ఎందుకంటే నిన్ను బాగా చూపించాలి, నువ్వు మళ్ళీ రాక వస్తున్నావు సీరియల్ ఇండస్ట్రీకి, ఒక మంచిది ఏదన్నా ఉంటేనే చేద్దాము, అప్పటి వరకు నీకు పేషెన్స్ ఉందంటే వెయిట్ చేద్దాం అని చెప్పి మా ఫాదర్ అప్పుడు కూడా ఉన్నారు, చెప్పారు. కంపల్సరీ నేను ఇది ఈ వెయిటింగ్లో ఆ వెయిటింగ్ ఎంత వెయిట్ చేస్తాను సార్ నేను మంచి ఆఫర్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. పెళ్ళినాటి ప్రమాణాల్లో అంటే మనం మేనేజర్ గారు చేశారు, అప్పుడు
చేసి ఇట్లా మీరు ఇది హీరోకి అంటే హీరోని తర్వాత అంటే ఆయన డేట్స్ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ట్రాక్ మొత్తం డైవర్ట్ చేద్దామని చెప్పి అడిగారు ఒకటి. అడిగితే ఇంకా సరే చేద్దామా అని చెప్పేసి ఆలోచించి ఇంట్లో చెప్పి డిస్కస్ చేసి మరి ఏటగారికి చెప్పారా అని చెప్పి ఆయన అడిగాను. ఆయన అడిగితే అంటే మీరు ఒకసారి మాట్లాడండి ఆయనతో అన్నారు. నేను కూడా ఫోన్ చేసి ఒకసారి సార్తో మాట్లాడితే నీ ఇష్టం మధు, ఒకసారి ఆలోచించుకో, ఎందుకంటే నేనైతే వెయిట్ చేయడంలో తప్పులేదు, ఒక మంచి ప్రాజెక్ట్ అయితే వస్తుంది, పక్కా చేస్తాం మనము, ఇది నా ప్రాజెక్టే, ఆలోచించుకో అని చెప్పి అన్నారు. మళ్ళీ ప్లస్ ఏంటంటే ఇది హిట్ సీరియల్, దీంట్లో నువ్వు ఇప్పుడు జాయిన్ అవుతే బాగుంటుంది, జీ తెలుగు ఇప్పుడు మంచి పేరు ఉంది జీ తెలుగుకి అని చెప్పి అన్నారు. అన్న తర్వాత నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. అది కూడా అర్జెన్సీ ఉందన్నారు మళ్ళీ క్యారెక్టరైజేషన్. దానికి బిఫోర్ కూడా మన కలవారి కోడల్లే జీ తెలుగులో మెయిన్ హీరోది రీప్లేస్ ఉంది, డేట్స్ ప్రాబ్లం ఉందని చెప్పి అడిగారు. అప్పుడు నేను ఏంటంటే మళ్ళీ రీప్లేస్ అంటే అని ఆలోచించా, ఎంట్రీ అలా బాగుండదేమో అని చెప్పి సార్తో అన్నాను. నో ప్రాబ్లం అన్నారు, అయిపోయింది. అది మన సీరియలే కదా అప్పుడు కూడా. ఇది ఇంకా ఇది కొత్త ట్రాక్, ఇది బాగా వెళ్తుంది అని చెప్పేసి చెప్పారు. చెప్పాక ఆలోచించాను, ఓకే ఇంకా ఇంట్లో డిస్కస్ చేసి ఓకే అన్నాను. మేనేజర్ గారితో కాల్ చేసి చెప్పాను. దాని తర్వాత మార్నింగ్ 6:30కి ఏమో వెహికల్ వస్తుందని చెప్పారు నాకు. కట్ చేస్తే ఆ రోజే నా బర్త్డే, May 9th 2013. అప్పటిదాకా నాకు బ్యాడ్ డేస్ మొత్తం డేస్ అంతా బ్యాడ్గా ఉన్నాయి అంటే తెలిసిపోతుంది నాకే. సరే ఇది కాంప్రమైజ్డ్గా ఇది కూడా ఓకే అన్నాను. ఇది సార్ పైన ఉన్న నమ్మకము, ఆయన మళ్ళీ అంటే మధ్యలో మేనేజర్ ఏమన్నా నాకు తొందరగా చేయాలని చెప్పేసి ఏదన్నా చెప్పారా అన్నది ఒక డౌట్ ఉండేది నాకు. బట్ సార్తో మాట్లాడినాక కొంచెం రిలీఫ్, 70% రిలీఫ్ అయ్యాను. డౌటెడ్గానే ఒప్పుకున్నాను అది. ఆ రోజు కొంచెం సరిగ్గా పడుకోలేదు, నిద్రపోలేదు. తర్వాత మార్నింగ్ 5:30కి లేసాను, రెడీ అయ్యాను. మళ్ళీ సేమ్ బ్యాక్ డేస్ లాగా మన మూవీ లాగా లేచి రెడీ అయ్యాను. కార్ వస్తాను, 6:30 నుంచి వెయిటింగ్. 6:30 లోపల నేను గుడికి వెళ్ళి రావాలి. అంటే ఎవ్రీ ఇయర్ నేను గుడికి వెళ్తాను. అక్కడ మన ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళాను, సిద్ధివినాయక టెంపుల్కి. అంటే ఇంకా నాది లోపల మొత్తం మ్యూట్లో ఉన్నాను నేను, అసలు సైలెంట్గా నేను నా పని నేను చేసేసుకుంటున్నాను. మమ్మీ వాళ్ళు లేచారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. నేను ఇట్లా గుడికి వెళ్ళి అర్చన చేయించుకొని వస్తాను. వెళ్ళాను బయటికి. గుళ్ళో అదే ఇంకా చెప్పాను ఆయనకి, పూజారికి. నాకు నమ్మకం లేదు, అంత ఆఫ్ మైండెడ్తో. ఎలా అంటే సరే నాది బర్త్డే అండి, కొంచెం అర్చన చేయండి, ఇది అని చెప్పి కొంచెం డీటెయిల్స్ ఇచ్చి ఆయనతో చేపించేసుకొని మొత్తం తిరిగేసి వచ్చి కూర్చున్నాను. ఇంకా ఫోన్ రాలేదు. అప్పటికి 7:30 అవుతుంది, ఇంకా ఫోన్ రావట్లే. మళ్ళీ ఆలోచించి ఇంకా ఎక్కువ ఆలోచనలు ఎక్కువైపోయినాయి. ఇంకా అంతే కావచ్చు, మనం మళ్ళీ సీరియల్స్ కూడా మనకు అంత సీన్ లేనట్టుంది, కొంచెం ఇంకా సఫరింగ్ టైం ఉన్నట్టుంది, సఫర్ కావాల్సిందే అని చెప్పి ఇంట్లో ఏమో కొంత గొప్ప హోప్ వచ్చేసింది. నేను ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి. ఇంటికి వెళ్ళాలంటే ఏమైందిరా అని అడుగుతారు. నేను వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడానికి నా దగ్గర మనసు అసలు రావట్లేదు చెప్పడానికి. అది ఫేస్ చేయడం కూడా ఫస్ట్ టైం లైఫ్లో. కూర్చొని అలా ఎలోన్గా ఫీల్ అవుతున్నాను. పూజారి ఆయనంతటా ఆయన్నే వచ్చి కూర్చొని నా పక్కన, ఏంటన్నా ఎందుకు అలా ఉన్నావు అంటే, ఏం లేదు పూజారి గారు, ఈరోజు నా బర్త్డే, నేను బీటెక్ కంప్లీట్ చేశాను, తర్వాత ఇలా జరిగింది, ఇప్పుడు సీరియల్స్కి నేను మొత్తం కంప్లీట్ కూడా చేయలేదు ఆయనకు చెప్పడం. ఆ లోపల ఆయన, ఏం కాదు నాన్న, అంత మంచి జరుగుద్ది, నీకు 10-10:30 లోపల నువ్వు ఇది అనుకుంటున్నావు కదా, ఇది కాంప్రమైజ్డ్ కదా. ఆయనే అన్నారు, అవును అన్న, నువ్వు అనుకున్నట్టు నువ్వు సాటిస్ఫై అయ్యేలా నీకు 10:30 లోపల ఒక మంచి కాల్ వస్తుంది చూడు అన్నాడు ఆయన. నమ్మకం లేదు, జస్ట్ ఆయన చెప్పారులేండి, ఇంకా చూద్దాం, థ్యాంక్ యూ అన్న. ఇంటికి మెల్లగా నడుచుకుంటూ వస్తున్నా. వచ్చాక ఇంటికి వచ్చాను. లోపలికి వచ్చిన తర్వాత మమ్మీ, ఏమైందిరా ఇంకా వెళ్ళలేదా అంటే, లేదు మమ్మీ ఇంకా రాలేదు, మరి కాల్ ఏం చేయలేదు వాళ్ళు. అప్పటికి 9 అవుతుంది. రిటర్న్ బ్యాక్ మన మేనేజర్కి కాల్ చేశాను. ఏమైందండి, వెహికల్ వస్తున్నారు ఇంకా రాలేదు అంటే, ఉండండి సార్ కొంచెం షూటింగ్ ఇంకా మీకు చెప్తాను, నేను కొంచెం టైం ఉంది అదే అని చెప్పి ఆయన అన్నారు. సరే పెట్టేశాను. మళ్ళీ ఆలోచనలు,
టిఫిన్ ఈ మమ్మీ తీసుకొచ్చింది చేయలేదు. అదొక ఫీల్లో ఉన్నాను, ఇంకా మనసు బాధగా ఉంది. తర్వాత మళ్ళీ 9:30కి నేనే కాల్ చేశాను. మళ్ళీ చేస్తే ఆయన అన్నారు, లేదు సార్ కొంచెం అంటే ఇంకా డిస్కషన్ జరుగుతుంది. దేని గురించి సార్ అదన్నా చెప్పండి, కొంచెం నాకు టెన్షన్గా ఉందంటే, లేదు సార్ అసలు షూటింగ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు అని చెప్పి ఆయన అంటున్నాడు. సరే అని చెప్పేసి టైం పెట్టేసా. ఒక 5 మినిట్స్కి ఆర్కే నుంచి కాల్ వచ్చింది, రాఘవేంద్రరావు గారి కంపెనీ నుంచి. అది మన ఏట గారు చేశారు. చేసి, మధు నువ్వు అర్జెంటుగా సుందరకాండలో వెంకటేష్లా రెడీ అయ్యి వచ్చి అన్నారు. మన దగ్గర ఉన్న డ్రెస్తో, అంటే నేను నార్మల్గా ఎక్కువ జీన్స్ అది ఎక్కువ వేసేవాడిని, ఈ ఫార్మల్స్ అంటే ఉన్న వాటిలో వేసుకొని వెళ్ళాను. వెళ్ళాక సార్ అక్కడ రిసీవ్ చేసుకున్నారు. కో డైరెక్టర్ ఉన్నారు రాజు మనల్ని తీసుకెళ్ళి ఫోటోషూట్ చేయించు అని చెప్పి అన్నారు. పైకి తీసుకెళ్లారు, కొంచెం లైటింగ్ చూసుకొని ఫోటో షూట్ అయింది. తర్వాత ఛానల్ కోసం ఒక చిన్న ఆడిషన్ చేద్దాం అని చెప్పి సారే చేశారు. డైలాగ్ ఇచ్చారు, నీకు గ్రాండ్ అంటే పిచ్చి, ఇంకెవరు మాట వినవు, మీ గ్రాండే నీకు వరల్డ్, నువ్వు దాన్ని పెట్టుకొని మనసులో అమ్మ వచ్చి ఏంట్రా ఇంకా రెడీ కాలేదంటే, అమ్మ చెప్పాను కదా గ్రాండ్ సెలెక్ట్ చేసిన డ్రెస్ అయితేనే వేసుకుంటాను, నేను గ్రాండ్ సెలెక్ట్ చేస్తే డ్రెస్ తీసుకొస్తే నేను అది వేసుకుంటాను, అది డైలాగ్. అంటే నువ్వు ఇంకా మారవారా అంటే నేను మారాను, అది డైలాగ్ చెప్పమన్నారు. టెన్షన్లో ఓ 25% ఆర్ 40% అనుకోండి, అంతవరకు చేశాను అంతే. అసలు ఏ మాత్రం కూడా డిస్కరేజ్ చేయకుండా సార్ ఏమన్నారంటే ఇంకొకసారి చేద్దామన్నారు. సరే సార్, అలా కాకుండా కొంచెం ఇలా తిరిగి రైట్ లుక్ ఇచ్చు అది అని చెప్పి సార్ డీటెయిల్గా చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకొంచెం చేశాను ఇంప్రూవ్మెంట్, చాలు ఇంకా పంపించేద్దామన్నా. నాకు డౌటే ఇంకా అసలుకి ఇది కూడా కరెక్ట్ చేయలేకపోయినాయి అని చెప్పేసి నేను బాధపడుతున్నాను. సార్ అన్నారు, సరే నువ్వు వెళ్ళమ్మా నేను ఫోన్ చేస్తానని సార్ చెప్పారు. నేనేమన్నా అడుగుదామా అంటే నాకు లోపల ఇప్పుడే ఏం అడుగుతాం, ఇప్పుడే ఇచ్చాం కదా, ఇప్పుడు ఏం చెప్తారు ఆయన కూడా అని చెప్పి అనుకున్నాను. అనుకొని వెళ్ళాను. వెళ్ళాక మా మదర్ సిస్టర్ వచ్చి డోర్ తీశారు. వాళ్ళకు కూడా టెన్షన్ ఉంది బాగా. చెప్పేటప్పుడు అంటే వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళా. అక్కడికి వెళ్ళి ఇది సో అండ్ సో అని చెప్పిన తర్వాత మా చెల్లి మా మదర్ ఒకటే చెప్పారు, నీకే వస్తుందిరా పక్కా, నువ్వు దాంట్లో ఏం టెన్షన్ పడకు. మా చెల్లి కూడా 100% రానే కేక్ కట్ చేస్తూ ఇప్పుడు నీకే పక్కా అది అంటే ఉండు అని చెప్పేసి, నేను అసలు నాకు కావట్లేదు ఇంకా, అది తెలియాలి నాకు, తెలిసిన తర్వాతనే చెప్తాను నేను అన్న తర్వాత నేను మళ్ళీ అప్పటికి వీళ్ళు కాల్ కూడా చేయలేదు. మళ్ళీ 12:30కి ఏమో మళ్ళీ నేనే సార్కి చేశాను. సార్కి చేసి నైటా లేదు మధ్యాహ్నం, ఇది మార్నింగ్ 10:30కి ఆడిషన్ జరిగింది నాకు. మధ్యాహ్నం 12:30కి ఆయన మధ్యాహ్నం చెప్తారు, నేను నీకు ఇన్ఫామ్ చేస్తాలే అంటే అప్పుడు మళ్ళీ 12:30కి చేశాను. మామూలుగా సార్ ఏమైంది సార్ అంటే 99% ఓకే అమ్మా, బట్ 1% ఛానల్ మీటింగ్ ఉంది, అది అయిపోయిన తర్వాత నేను కన్ఫర్మ్ చేస్తా అని చెప్పి సార్ అన్నా. నాకెందుకో సార్ పైన చాలా హోప్ వచ్చి ఈయన ఎలా చేసి నన్ను మాత్రం, ఎందుకంటే ఫస్ట్ అన్న మాటలన్నీ గుర్తు నాకు, ఆయన నాతో అన్న మాటలు, ది బెస్ట్ క్యారెక్టరైజేషన్ అయితే నాకు పోదు, ఆయన వదిలేడు, నన్ను పెట్టిస్తాడు ఎలాగో అనేది బాగా ఫిక్స్ అయిపోయాను. తర్వాతకి 2:30, 3 అయింది మధ్యాహ్నం. నేను అప్పటి వరకు కూడా ఏం తినలేదు, ఇంకా టెన్షన్ బాగా అయిపోయింది. మెసేజ్ వచ్చింది నాకు, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సెలెక్టెడ్ అని చెప్పి సార్ మెసేజ్ పెట్టారు. ఇంకా నాకు ఫుల్ హ్యాపీ అప్పుడు, అమ్మయ్యా చాలు దేవుడా, ఇదన్నా నాకు దారి ఇచ్చేసావు, నేను దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటా అని చెప్పి హ్యాపీగా ఫస్ట్ స్వీట్ బాక్స్ తీసేసుకొని సార్ దగ్గరికి వచ్చాను. సార్ అన్నారు, మా ఇంట్లో స్వీట్ తినరు అది అన్న సార్ అట్లా లేదు సార్ మీరు తీసుకోవాలి చెప్పు అని చెప్పి ఇచ్చేసి సార్కి థ్యాంక్స్ చెప్పేసి ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. ఇంకా అంటే ఏమైంది సార్ అసలు యాక్చువల్గా ఏమైందంటే చెప్పారు, నేను అనుకున్నది అంటే మనం పెళ్ళినాటి ప్రమాణాలకి మీ ఫొటోస్ పంపించాము, అది ఓకే అన్నారు మేడం, నైట్ అయిపోయింది. మళ్ళీ ఇదే ఫొటోస్ ఈ కొత్త సీరియల్కి, రాఘవేంద్రరావు గారి సీరియల్కి ఈ ఫొటోస్ ఈ అబ్బాయి అయితే బాగుంటాడని చెప్పి మేడం కూడా మళ్ళీ అనడం వల్ల మనం ఈ డిస్కషన్ మీటింగ్ ఇంత జరగడం వల్ల కొంచెం డిలే అయింది. మన షూట్ కూడా క్యాన్సిల్ చేసాం, పెళ్ళినాటి ప్రమాణాలు నీ వల్లే.
అని చెప్పి అన్నారు నన్ను. థ్యాంక్ యూ సార్ అంటే ఇంకా నా హ్యాపీనెస్ చూసాడు, అయిపోయింది, ఆయనకు తెలిసిపోయింది. ఏ మాట ఏ సజెషన్ కూడా ఇవ్వలేదు సార్. ఇంకా నాకు ఒక మంచి దారి ఇచ్చేసారు. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక అసలు ఎవ్రీ ఇయర్ నైట్ 12 o'clockకి మా ఇంట్లో ఏ సెలబ్రేషన్ అయినా చేసుకుంటాం. అంటే మమ్మీ వాళ్ళ యానివర్సరీ కానీ, బర్త్డేస్ కానీ, ఏదైనా సరే, న్యూ ఇయర్ అలానే చేస్తాం. ఆ నైట్ మాత్రం చేయలేదు నేను. ఈవినింగ్ 2 cakes కట్ చేశాను, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కాల్ చేశారు, కాస్ట్యూమ్స్ అది అని చెప్పారు. అలా ఆర్కేలో ఎంటర్ అయ్యాను, చేసుకున్నాను. ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ 1000 దాటాయి కదా? 1020. ఓకే. ఫస్ట్ సీరియల్ సక్సెస్ఫుల్, సూపర్ సక్సెస్ విత్. ఇప్పుడు మంగమ్మ గారి మనవడు ఎవరంటే మీ పేరు చెప్తారేమో, సినిమాని మర్చిపోయి. అది నాకు గుడ్ లక్. అసలు నేను యాక్చువల్గా 2nd month మంగమ్మ జాయిన్ అయిన తర్వాత 2nd month వీళ్ళు చీరాల తీసుకెళ్ళాలి, జీ తెలుగు వాళ్ళు. నాకు తెలియదు అసలు అవుట్డోర్ మీ ఊరు అది అసలు మామూలు కాదు. ఇంకా అక్కడ నుంచి నేను ఫిక్స్ అయిపోయాను, మూవీస్ వద్దు, సీరియల్స్ అని. ఎందుకు అంటే అక్కడికి వెళ్తే పబ్లిక్ మామూలుగా లేరు. ఇంకా మన షూట్ జరుగుతుంది, ఈవినింగ్ ఈవెంట్, టీవీలో అనౌన్స్ చేశారు అప్పటికే, ప్రమోషన్ బాగా చేసిన తర్వాత అక్కడున్న క్రౌడ్ని చూసి మన సీరియల్కి వచ్చారా అనేది నాకు డౌట్ అప్పటివరకు. సీరియల్కి ఇంత రెస్పాన్స్ ఉందా అసలు నాకు తెలియదు అప్పటికి. ఆ షూట్ చూసాము, షూట్ చూడడానికి వచ్చారేమో అనుకున్నాను. ఈవినింగ్ అయితే అసలుకి ఇంకా ఒక చిన్న ఊరేగింపు చేశారు. తర్వాత ఈవెంట్ మన స్టేజ్ పైనకి వెళ్ళిపోయాము. ఆ గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోయారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి స్టేజ్ మీదకి వెళ్ళి, అది 2nd month ఇంకా నేను సీరియల్ చేయని. అసలు ఆ క్రౌడ్ చూసి మొక్కుబుద్ధి అయింది ఇంకా అందరినీ. అప్పుడు అనిపించింది అసలు మూవీస్లో ఉంటే సీరియల్స్లో చేయకపోతే ఎంత మిస్ అయ్యేవాడిని అన్నది. మూవీస్ అంటే హిట్ కావాలి, నేనంటూ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, నా గురించి థియేటర్కి ప్రజలు వీళ్ళంతా రావాలి, జనాలు. అదంతా టైం ప్రాసెస్. ఇది ఎంత ఈజీగా ఉంది. అప్పుడు హ్యాట్స్ ఆఫ్ టు జీ తెలుగు అని చెప్పి నా మనసులో నేను అసలు గట్టిగా అనుకున్నాను అంతే. ఇంకా ఈ ఆటగారిని అయితే అసలు ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటాను నేను ఇప్పటికీ. మీ ఫాదర్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ కదా, పెయింట్ చేస్తారు. వీ హ్యావ్ మా ఫ్యామిలీ ఫోటో ఉంది ఆయన పెయింట్ చేసింది మా ఇంట్లో ఇప్పటికి. అప్పుడు సార్ది వేద్దామారా అంటే వేద్దామని చెప్పి మెల్ల ఫోటో కలెక్ట్ చేసాము. చేసిన తర్వాత మా ఫాదరే కూర్చొని వేశారు. నేను మా ఆయన మా అబ్బాయి ముగ్గురం ఉంటాం అందులో. స్టిల్ వీ హ్యావ్ దట్ ఇన్ అవర్ బెడ్రూమ్. థ్యాంక్ యూ. అండ్ మీకు అది ఎప్పుడైనా వచ్చిందా పెయింట్స్, ఆర్ట్? మా బ్రదర్కి వచ్చు, నా తమ్ముడికి. వాడు ఇప్పుడు యానిమేషన్ జాబ్ డీక్యూలో చేస్తున్నాడు. ఓ వెరీ నైస్. వాడికి పిచ్చి, వాడికి కూడా. నేను, చెల్లి, తర్వాత తమ్ముడు. ఓకే. మీరు హైదరాబాదేనా చిన్నప్పటి నుంచి? వరంగల్. బట్ ఇక్కడే పెరిగిందంతా, ఇక్కడ సెటిల్డ్ హైదరాబాద్. ఓకే. డాడీ ఇక్కడ సికింద్రాబాద్లో రైల్వేలో జాబ్ చేసేవాడు. ఇప్పుడు రిజైన్ ఇచ్చారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, బిజినెస్. ఓకే, సూపర్. సో ఇప్పుడు మంగమ్మ తర్వాత కూడా మీరు సినిమాలు చేసినట్టున్నారు కదా? మంగమ్మ తర్వాత ఒక 5th month అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు పవనిజం అనే మూవీ వచ్చింది. పవనిజం, యా. మళ్ళీ మూవీ అంటే నాకు అసలు ఈ 2 పడవలు మనం ఎలా తీసుకెళ్తామన్న ఒక ఉద్దేశంతో నాకు మూవీ కొంచెం చాలా ఆలోచించాను నేను. ఆలోచించిన తర్వాత సబ్జెక్ట్ ఏదో బాగా నచ్చింది. ప్లస్ ఏంటి, చిరంజీవి గారికి బీభత్సమైన ఫ్యాన్ నేను చిన్నప్పటి నుండి. అవునా? తర్వాత చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా కూడా ఇంకా అంతే సేమ్. అలా పవన్ కళ్యాణ్ గారిని తొలి ప్రేమలో చూసి బీభత్సమైన ఫ్యాన్ అయిపోయాను ఆయనకి. ఇంకా కొత్త యాటిట్యూడ్, కొత్త స్టైల్. చిరంజీవి గారు అంటే డబల్ ఈయన కొత్తగా ఏదో తీసుకొచ్చాడు ఇండస్ట్రీకి. ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అయ్యే యాక్టింగ్ అయినది అన్నీ బాగుండే. అప్పుడు నేను అలా ఫ్యాన్ అయిపోయాను ఆయనకి. అదంతా మనసులో పెట్టుకునేవాడిని. చూపించుకోవడానికి ఎక్కడా టైం దొరకలేదు. నేను కూడా అంత ఇంకా టైం ఉంది, మనం ఎప్పుడన్నా వాళ్ళు కనబడ్డప్పుడు ఏదో నాకు చాలు ఇంకా అన్నట్టు అలా పెట్టేసుకున్నాను. తర్వాత పవనిజం అనే మూవీ వచ్చింది. టైటిల్ కూడా చాలా బాగా, అంటే నేను అనుకున్న దగ్గరగా ఉంది దాదాపు. ఇదేదో మనకు బాగా సెట్ అయ్యేలా ఉంది అని చెప్పి సబ్జెక్ట్ విన్నాను. వాళ్ళు చెప్పారు సబ్జెక్ట్. అంటే నాకు ఆయన డైరెక్టర్ ఫ్రెండ్, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశాడు ఆయన అప్పుడు నాకు బయట కలిసినప్పుడు చెప్పారు, ఏదో టెంపుల్లో కలిశారు. టెంపుల్లో కలిసినప్పుడు
బ్రదర్ మీరు మూవీస్ ఏమైనా ట్రై చేస్తున్నారా, బాగున్నారా అది అని చెప్పి ఆయన అప్పుడు మాట్లాడాడు. అంటే అవునండి ఇట్లా మూవీస్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తున్నాను, దాసర్ గారిది చేశాను అది అని చెప్పి అన్నాను. అంటే ఆయన అన్నారు మనది మూవీ చేస్తే నేను నీకు ఇస్తాను పక్క అని చెప్పి కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. అప్పుడెప్పుడు తర్వాత గ్యాప్ మళ్ళీ కట్ చేస్తే ఆయన గుర్తుపెట్టుకొని మరి నన్ను గణపతి కాంప్లెక్స్ దగ్గర కలిసి సబ్జెక్ట్ చెప్పారు. నన్ను పిలిచి ఇలా ఉంటుంది ఇది స్టోరీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దాదాపు మన అందరం, మీరు కూడా పెద్ద ఫ్యాన్ కాబట్టి మీరు చేస్తే మాకు హెల్ప్ అవుద్ది, బట్ రెమ్యూనరేషన్ కొంచెం ఆలోచించండి అని చెప్పేసి తక్కువ చెప్పారు. నేను సబ్జెక్ట్ విన్న తర్వాత అసలు రెమ్యూనరేషన్ వద్దు బాబు నేను చేసేస్తా అని చెప్పా. అంత బాగుంది సబ్జెక్టు. తర్వాత ఆ మూవీ చేశాను. ఆ మూవీ చేయడం రిలీజ్ అయింది కదా సినిమా? యా రిలీజ్ అయింది. ఇండస్ట్రీలో పవనిజం మధు అంటే గుర్తుపడతారు, అంతవరకు వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళే పవనిజం 2 ప్లాన్ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ మంత్ ఓపెనింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆగారు, అంత బాండెడ్ స్క్రిప్ట్తో రెడీగా ఉన్నారు వాళ్ళు. బట్ అది అంతగా పేర్లేదు కదా సినిమా, సక్సెస్ రేట్లో ఏం రాలేదు. బట్ ఏంటంటే హౌస్ఫుల్ అయితే అయింది 4 days. అవునా? అమౌంట్ ఎక్కడ కూడా మనకు వీళ్ళు పెట్టింది లాస్ లేదు. అందుకే వీళ్ళు ఇప్పుడు 2 ప్లాన్ చేశారు. సేమ్ ప్రొడ్యూసర్స్, సేమ్ డైరెక్టర్, సేమ్ నేనే మళ్ళీ. ఎందుకు అంత పబ్లిసిటీ ఏం చేయలేదండి? పబ్లిసిటీ అంటే మాకు రీచ్ అవ్వలేదు ఎందుకు? అంటే మినిమం చేశారు మనకు ఉన్న బడ్జెట్లో. అంటే అప్పటికే ఇది యాక్షన్ ఓరియంటెడ్ కాబట్టి బడ్జెట్ అంతా మూవీకి అయింది. ప్లస్ మనము ఎక్కడెక్కడ షూట్ చేసామో అక్కడంతా కూడా పబ్లిసిటీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనం ఒక డిస్ట్రిబ్యూటర్ పవనిజం ఆయన చెప్పారు ఏమంటే మనం ఈ టైంకి రిలీజ్ చేద్దాం అది అని చెప్పి, అది కొంచెం ప్రాబ్లం అయింది అంతే. దానికి తర్వాత చేస్తుంటే వేరేలాగా ఉండేది. ఇంకో మనం ఆ బిగ్ రిలీజ్ ఉంది ఆ రోజు, బిగ్ మూవీ, మెయిన్ థియేటర్స్ దాదాపు ఆ మూవీకి వెళ్ళిపోయాయి. మళ్ళీ 5 days తర్వాత గోవిందుడు అందరవాడు రామ్ చరణ్ మూవీ రిలీజ్ ఉంది. ఈ 4 daysలోనే కవర్ చేశారు ఈ అమౌంట్ కూడా. అంటే రిలీజ్ 83 theaters రిలీజ్ అయింది మూవీ. అంటే మనకి ఇంకా ఆయన పేరు పవనిజం అనే పేరు వల్ల ఓపెనింగ్స్ వచ్చాయి. మినిమం మేము కూడా థియేటర్స్లో కర్నూలు వెళ్ళాము, అంటే ఇట్లా కట్టేసుకొని కనబడకుండా చూద్దాము అని, ఒక ఫ్యాన్గా చూద్దాం ఎలా ఉంటుంది అన్నది. పోయి కూర్చున్నాము. ఇక్కడ విశ్వనాథ్ థియేటర్ కూకట్పల్లిలో కూర్చున్నాము. అలానే సెకండ్ డే, ఫస్ట్ డే ఇలానే చేసాం. మయూర్లో కూర్చున్నాము, క్రాస్ రోడ్స్లో. ఇలా 3 theaters. ఫస్ట్ మాకు నమ్మకం ఎక్కడొచ్చిందంటే ఫస్ట్ ఒక చిన్న టీజర్ రిలీజ్ చేశారు. ఏది సినిమాకు ముందు రిలీజ్ చేస్తే సత్యం థియేటర్లో దృశ్యం సినిమా వెంకటేష్ గారిది వస్తుంది, అప్పుడు రన్ అవుతుంది. అందులో మనకు టైటిల్కి ముందు మన ట్రైలర్ పడితే ఫస్ట్ జెండా వస్తుంది ట్రైలర్లో, పవన్ కళ్యాణ్ గారిది ఫేస్ ఉంటుంది ఆ జెండా పైన. ఆయనను చూసి విజిల్స్ స్టార్ట్. అందులో ఒక డైలాగ్ ఉంది ఆ ట్రైలర్లో, ఆ డైలాగ్కి విజిల్స్ పట్టాయి. మాకు నమ్మకం వచ్చేసింది. ఇంకా దీన్ని కొంచెం జాగ్రత్తగా చేద్దాం అనుకున్న లోపల నేను సీరియల్స్లో బిజీ అయిపోయాను. డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్ మాట విన్నాడు. వాళ్ళు ఇంకా చేసి ఆ పెద్ద సినిమా రిలీజ్ రోజే రిలీజ్ చేశారు. బట్ అయినా ప్రాబ్లం ఏం రాలేదు. ఇంకా కొంచెం వేరే డే అయ్యి ఉంటే వేరేలాగా ఉండేది. ఓకే, సినిమాలు ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరెవరిని కలిశారు? హోమ్ ఆల్ యూ మీట్, డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్? నేను మ్యాక్సిమం దాదాపు అందరిని కలిసాను, అందరితో మాట్లాడాను. ఓకే, అందరితో. అంటే సినిమా అప్పుడేమో పవన్ కళ్యాణ్ గారిని, దానికి బిఫోర్ త్రివిక్రమ్ గారిని, అల్లు అర్జున్ గారిని, బన్నీవాస్ గారు, శరత్ మరార్ గారు ఇప్పటికీ మనకు టచ్లో ఉన్నారు. ఆయన వల్ల ఇండస్ట్రీకి రిలేటెడ్ కదా. ఆయన ఇప్పటికీ ఏమంటాడంటే, అంటే అప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏంటి పరిస్థితి మూవీది అని చెప్పి ఆయన అడిగితే ఆయన మాకు కాల్ చేశారు. కాల్ చేస్తే ఏం లేదు సార్ ఇలా ఇలా జరిగిందంటే, ఒకసారి 2 days తర్వాత రండి అమ్మా ఆఫీస్కి, సార్తో మాట్లాడదామంటే సరే అని చెప్పి 2 days తర్వాత వెళ్తే అప్పుడు మాట్లాడితే సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు బాగా మాట్లాడారు. అంటే దానికి బిఫోర్ కూడా కలిసాము ఆయన్ని. కలిసి ఆయన కూడా అన్నారు పెద్ద మూవీ రిలీజ్ ఉంది చూసుకోవాల్సింది అది అని చెప్పి ఆయన అన్నారు. దాని తర్వాత సరే ఏ ఫైనాన్షియల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పి ఆయన అన్నారు. అప్పటికేం లేదు, ఆయనను కలవడమే ఎక్కువ, మనం ఫుల్ బీభత్సంగా హ్యాపీగా ఉన్నాము. ఇంకా చాలే, మినిమం నేమ్ కూడా వచ్చేసింది.
కానీ అనుకున్న రేంజ్ ఇంకా కొంచెం లాభాలు అవి వేరేలాగా ఉండేది. ఆయన కలిసాము, ఆయన గుర్తుపట్టాడు, ఆయన వరకు వెళ్ళింది, రీచ్ అయింది చాలు, అంత మాట్లాడాము. తర్వాత శరత్ మరార్ గారికి చెప్పాం మొన్న రీసెంట్గా, అంటే ఇట్లా 2 ప్లాన్ చేస్తున్నాము అని చెప్పి మాట్లాడారు వీళ్ళు, మా డైరెక్టర్ గారు మాట్లాడితే ఓకే అమ్మా గో హెడ్, మంచిగా ఈసారి బాగా చేద్దాం, నేను సార్తో కూడా చెప్తాను అని చెప్పి థియేటర్స్ కూడా ఇప్పిద్దాము అది చెప్పి అని మాట్లాడారు. బన్నీవాసు గారిని కలిసాం. బన్నీవాసు గారు అన్నారు 90% మూవీ అయిన తర్వాత నన్ను కలవండి, మన బ్యానర్లో ఏమన్నా ట్రై చేద్దామని చెప్పి ఆయన అన్నారు. అంతే, ఇంత మంచిగా సపోర్టింగ్గా ఉన్నారు వాళ్ళు. వెరీ నైస్. నాకు దానివల్ల కాన్ఫిడెన్స్ కూడా ఏమొచ్చిందంటే, సీరియల్ వాళ్ళు సినిమాలో హీరోకి వస్తే చూస్తారా చూడరా అనే ఒక డౌట్ ఉండేది, అక్కడ చూస్తే వెళ్ళిపోయింది నాకు. కామన్గా ఒక మైక్ ఇచ్చి యాంకర్ చెప్పండి ఏంటి అంటే ఒకరు చెప్పారు, సార్ ఆయన మూవీలు చేయమన్నాడు సార్, మూవీస్ చేస్తే మేము చూడడానికి రెడీగా ఉన్నాం సార్. అక్కడ వాళ్ళు చెప్పారు రోజ్ ఫ్లవర్ ఇలా తీస్తే దాని కింద రోజ్ ఫ్లవర్ షేప్లో నా పేరు అంతా రాసేసుకొని ఐ లవ్ యూ అని ఉంది. నాకు అర్థమయ్యి మమ్మీకి చూపించా. నాకు ఒక మెసేజ్ మా ఫ్రెండ్ ఫోన్ చేశారు, అరే అమ్మాయి ఇంకా ట్రై చేస్తూనే ఉందరా, నువ్వేమంటావు అని చెప్పి కాల్ చేస్తే ఏ అమ్మాయి రా అంటే, ఒరే నువ్వు మర్చిపోయినట్టు యాక్టింగ్ చేయకు, నీకు కూడా గుర్తుందని నాకు తెలుసు, వీడు కూడా అన్నాడు అన్నట్టు. నేను చెప్పను, ఎందుకంటే నా వర్క్లో నేనున్నాను, నా వర్క్ టెన్షన్లో నేనున్నాను. ఈ లవ్ ఇదంతా నా వరకు కూడా ఎవరు అనలేదు. మరి ఇంకా తినే ఫుడ్ ఇప్పుడు ఎవరన్నా వచ్చి బాధగా ఉంది, నేను ఇంకా ఆకలి అవుతుందంటే తీసి ఇచ్చేస్తారు కామన్గా, అంతవరకే కదా. ఆయన ఇచ్చి తిన్న తర్వాత నీకేం ప్రాబ్లం ఉందని చెప్పి ఆ ప్రాబ్లంకి మమ్మల్ని పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. టీవీ ఇండస్ట్రీ అనేది నా దృష్టిలో గవర్నమెంట్ జాబ్, మూవీ అనేది ప్రైవేట్ జాబ్.